సమంత పెళ్లి. సమంత పెళ్లి చేసుకుందనేసి పెళ్లి చేసుకుంది. ఆమె కూడా అఫీషియల్‌గా ఫోటోలన్నీ కూడా ఈషా ఫౌండేషన్‌లో చేసుకుంది. ఆమె ఫోటోలన్నీ కూడా అఫీషియల్‌గానే రిలీజ్ చేసింది. అది పెద్ద విషయమేం కాదు. ఎందుకంటే నాగ చైతన్య చేసుకున్నప్పుడు నాగ చైతన్య వివాహం చేసుకున్నానన్నాడు. సరే ఆయన పెళ్లిది కూడా లైవ్ పెట్టిరు. అదంతా కూడా జరిగింది. అయితే ఇక్కడ సమంత విషయంలో మాత్రం నాగ చైతన్య పెళ్ళప్పుడు మాత్రం నాగ చైతన్య పెళ్లి జరిగిందనేసి చాలా హుందాగా మాట్లాడిన వాళ్ళు, సమంత విషయంలో మాత్రం సమంత రెండో పెళ్లి చేసుకుంది. సమంత రెండో అంటే నాగ చైతన్యకి లేని బాధ సమంతకి ఏమొచ్చింది? ఒక సమంత వివాహం చేసుకుంది అని చెప్తే అయిపోతుంది కదా. ఇప్పుడు తెలియంది ఏముంటుంది అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా ఒక డిఫరెన్స్ చూపించడం. అంటే ఇక్కడ ఒక లేడీ కదా కాబట్టి వేయాల్సినంత బురద ఇంకా చల్లాలి. ఇంకా అసలు మారరా అనిపిస్తుంది కొంతమంది చూస్తుంటే. అయిపోయింది. వాళ్ళకి విడాకులు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. మనస్పర్ధలు వచ్చిండ్రు, విడిపోయారు, వివాహం చేసుకున్నారు. దానికి గుచ్చి గుచ్చి సమంత రెండో వివాహం చేసుకుంది, సమంత రెండో వివాహం చేసుకుంటుంది అని పెడతారు. కానీ నాగ చైతన్య అప్పుడు ఆ మాట మాట్లాడలేదు. నాగ చైతన్య వివాహం అని చాలా గొప్పగా చెప్పిన వాళ్ళు మరి సమంత విషయంలో కూడా అంత పెద్ద మనసును ఎందుకు పాటించలేకపోతున్నారు? అంటే ఇదొక సునకానందం అని చెప్పాలి. అంటే వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో జరగబడి ఓకే ఆమె సెలబ్రిటీ, మాట్లాడుకోవడం తప్పులేదు. ఆమె వివాహం చేసుకుంది. ఎందుకు ఆమె ఆ వివాహం ఎందుకు ఫెయిల్ అయింది, ఏం జరిగింది తెలిసినప్పటికి కూడా ఇక్కడ ఒక మేలుకి ఇవ్వరు ఆ పరిస్థితిని. అతన్ని మాత్రం చాలా గౌరవంగా చూస్తారు. ఇక్కడ సమంత విషయానికి వచ్చేసరికి చాలా చిన్న బుచ్చినట్టుగా అంటే దిగజార్చి మాట్లాడడం, దిగజార్చి వ్యాఖ్యలు చేయడం. ఇంకా మారరా, ఇంత టెక్నాలజీ వచ్చింది, ఎక్కడికెక్కడో పరుగులు తీస్తున్నారు, అయినప్పటికీ కూడా మెంటాలిటీస్ మాత్రం ఇంకా కుంచిత బుద్ధి అంటే చాలా చిన్న నారో మైండెడ్తో మాట్లాడుతుంటారంట. పొద్దున్న నుంచి జరుగుతున్న వ్యవహారంలో చూస్తే ఆ సమంత రెండో పెళ్ళంట, సమంత రెండో పెళ్ళంట. ఎందుకు మీ ఇళ్ళలో జరగవా? ఇప్పుడు ఎవరెవరైతే కామెంట్స్ చేస్తారో లేకపోతే ఎవరెవరైతే కామెంట్స్ పెడుతుంటారో ఎవరెవరైతే ట్రోల్స్ చేస్తుంటారో ఇప్పుడు మీ ఇంట్లో మీ అక్కకో మీ చెల్లికో లేకపోతే మీ పిన్నికో ఉన్న మహిళలో లేకపోతే ఎవరికొకరికైతే ఏదో పరిస్థితులు అయితే వివాహము ఏదో రకంగా ఆ వివాహం రద్దయినప్పుడు వాళ్ళు విడాకులు తీసుకున్న తర్వాత ఇంకో పెళ్లి చేసుకోరా? మీ ఇంట్లో ఏదైతే న్యాయమో మిగతా వాళ్ళకు కూడా అదే న్యాయం ఉంటుంది కదా. జరగకూడదని రూల్ ఏం లేదు కదా. దాన్ని ఈరోజు ఏదో దానికి ఎంత పెద్ద దేశద్రోహం చేసినట్టు సంఘద్రోహం చేసినట్టు మాట్లాడుతున్నారు. కూల్గానే చెప్పొచ్చు సమంత వివాహం జరిగింది అంటే ఎంత నారో మైండెడ్ పీపుల్ ఉన్నారనేది అర్థమవుతుంది ఇంకా కూడా సొసైటీలో.